కాదు కాదు ఇప్పుడు అందరూ దీన్నే కొనసాగిస్తారని చూసుకోండి. అంటే ఏమండి బ్రహ్మనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డు అనేది వాళ్ళకి ఒక రక్షణ కవచం లాగా ఉందండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అటాక్ అన్నా నేను పార్టీ మారిపోయానే, నా కార్డు ఉంది అరేరే అని అంటున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైకాపా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ ప్లగ్ కార్డులు షేక్ బుజ్జి అనేటువంటి ఒక కుర్రాడు, తర్వాత ఈ రవితేజ కుర్రాడు. రవితేజను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కూడా అరెస్ట్ చేసినప్పుడు లేదండి నేను వైకాపా పార్టీ సానుభూతి పరుడు నేను, కానీ నాకు ప్రాబ్లమేటిక్ ఉండటం వల్ల నేను సభ్యత కార్డు తీసుకున్నాను. మా నాన్న కూడా ఎలక్షన్ మొదల అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. మా నాన్న కూడా ఎందుకురా నీకు వచ్చిన తంట, నేను వెళ్ళాను కదా, నువ్వు కూడా రా, నీ మీద అటాక్ చేయరాని అన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది, రవితేజ ఉన్న పార్టీ నాయకుడు, అతను ఏదో అసహనంతో ఉన్నాడంటే అతను ఏమన్నా పదవి రాలేదా? ఇవన్నీ కట్టుకథలండి. అంటే ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నాడు, వీళ్ళ పాలన నచ్చలేదు, జగన్ గారు వస్తే బాగుంటుందని ఆయన పాలన వైపు ఆకర్షితుడయ్యాడు, కానీ ఇంకా మా పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు, ఇంకా అఫీషియల్ గా జాయినింగ్ అవ్వలేదని చెప్పారు జూపూడి గారు. కాదండి, ఇప్పుడు ఆ పార్టీలో ఆకర్షితులవుతానికి అక్కడ ఏమన్నా వ్యవహారం ఉందా ఏంటి? అసలు స్వతహాగే రవితేజ్ అనేవాడు వైకాపా పార్టీ కార్యకర్త. అతను నైజం నేను తెలిసింది. నేను ఇంకోటి కూడా చెబుతున్నా, రవితేజ్ గురించి ఇంకోటి చెబుతున్నానండి. ఎక్కడైనా కానీ ఇటువంటి ర్యాలీల్లో పక్క పార్టీ వాడు కానీ వస్తే వాడిని కొట్టి చంపేస్తారండి. మీరు గమనించారో లేదు, వాడిని అటాక్ చేస్తారు. ఇక్కడ వైకాపా పార్టీ నేత వాహనం మీద పక్కన ఏలాడుతున్నాడంటే ఎస్ వాళ్ళ కార్యకర్త కాబట్టి అక్కడ ఏలాడుతున్నాడు. మేము ఇప్పుడు సభలో సమావేశాలు పెట్టారనుకోండి, మా కార్యకర్త కాకుండా ఎవడన్నా ఫ్లెక్ కార్డు పట్టుకొని వచ్చాడంటే వాడిని మేము ఊరుకోం, యాక్సెప్ట్ చేయం. నువ్వు మా పార్టీగా వెళ్ళిపోరా అంటాం. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఎలా ఉండిద్దంటే, ఆ రఫ్పాడిస్తాము, తలకాయలు నరికేస్తాము, గంగమ్మ జాతరలో ఉన్నప్పుడు సమర్థిస్తూ మాట్లాడారు. కానీ ఇక్కడ వాక్ స్వాతంత్రం అనేటువంటి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు. వాక్ స్వాతంత్రం 19(1)A ఎవరైనా ఏమైనా కానీ మాట్లాడొచ్చు. కానీ అదే వాక్ స్వాతంత్రం 91(2)A ఎవరైతే ఇన్సైట్ వయోలెన్స్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఐపీఎస్ సెక్షన్ల ప్రకారం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏమంటానంటే బ్రహ్మనాయుడు గారు, ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి ఒక పక్కనేమో శాంతి భద్రతలు లేవు, పోలీసులు మా దగ్గరికి రాలేదంటారు. ఇప్పుడు ఏళ్ల నాయకులు ఏమని చెబుతున్నారు, ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చారండి. మూడు జిల్లాల ఎస్పీలు కూడా ఏడే ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను ఇంకోటి కూడా చెబుతా, అంబటి రాంబాబు గారు వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా ఆయన మీద అటాక్ చేయబోయారు, డిఎస్పీ మీద. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మతోన్మాది అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పైపెచ్చు నేను సినిమా చూపిస్తా కొంతమంది పోలీసు వాళ్ళకంటే ఏం మాట్లాడాయి అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బాధితయుతమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి ఆ విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ధోరణి వల్ల ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీవ్రంగా ఖండించాలి. రైట్, ఖచ్చితంగా కంక్లూజన్ తీసుకుందాం. ఖండించాలి. తమ్మిరెడ్డి శివశంకర్ గారు, రెచ్చగొట్టే ధోరణి అండి, అన్ని కూడా రెచ్చగొట్టే ధోరణి. ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తానండి బ్రహ్మనాయుడు గారు, పోలీసుల మీద ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అరే వీళ్ళు రౌడీయిజం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైంది, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, సెకండ్ కేడర్ నాయకులు రేపటి నుంచి అదే పందాలో ఉంటారు. కాబట్టి శాంతి భద్రతలు లోపించి ఈ రాష్ట్రంలో అయ్యని చెప్పడానికి ఇది ఒక సాగ్గా చూపించి ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో వాస్తవంగా ఇటువంటి వాటికి సరే. ఇప్పుడు ఇందాక రవితేజ అనే ఒక అతను పక్కన పెడితే మిగతా చాలా మంది ఉన్నారు. రాజారెడ్డి గారి ఫోటో పెట్టుకుని ఒకళ్ళు, అబ్బాయి రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఫోటో, అంటే ఏంటి వాళ్ళ ఫోటోలు చూస్తే అట్లా భయపడతారేంటి పబ్లిక్? నాకు అదే అర్థం కాలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అది కరెక్ట్ గా ఇప్పుడు రాజారెడ్డి అనేటువంటి ఆయన కూడా కత్తి పట్టాడు, కత్తికే బలయ్యాడు కదా ఆయన ఫ్యాక్షన్ కి. సో మనం అది ఆదర్శంగా తీసుకోకూడదు కదా. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఏంటంటే రెచ్చగొట్టే ధోరణులు అండి, అవును. కానీ పార్టీని ఖచ్చితంగా ఖండించావు సార్. మళ్ళీ వస్తాను సాహిబ్ గారు, సమయం తక్కువ ఉంది. తమ్మిరెడ్డి శివశంకర్ గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం 1/1. శివశంకర్ గారు, ఇందాక మన జూపూడి గారు చెప్పారు, ఆ కార్యకర్త తెలుగుదేశం మీద కాస్త